వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ వారి కోసం మరి అతి త్వరలో ఎగ్జామ్ జరుగుతున్నటువంటి తరుణంలో ర్యాపిడ్ రివిజన్గా ఉంటుంది అనేటువంటి అంశం తీసుకొని మరి కొన్ని అంశాలు మీకు బోధించడం జరిగింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, లేకపోతే మీకు టైం వేస్ట్ అనుకుంటే స్కిప్ చేయండి. ఖచ్చితంగా వీడియోలో కంటెంట్ అయితే ఉంటుంది. అన్ని వీడియోలో కావమని వీడియోస్ ఎంతో కొంత అవగాహనతో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తున్నాము. దయచేసి వీడియో చూసి ఎగ్జామ్ బాగా రాస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఇక్కడ ఆల్రెడీ మీకు గత వీడియోలో మరి కరికులంలో ఉన్నటువంటి నిర్మాణానికి కొన్ని ఉపగమాలు, కొన్ని పద్ధతులు అనేవి ఉంటాయి. జీవశాస్త్ర పాఠ్యప్రణగా రూపొందించేటప్పుడు లేదా వ్యవస్థీకరణకి కొన్ని ఉపగమాలు ఉపయోగపడతాయని చెప్పాను. దీంట్లో నెక్స్ట్ వచ్చేసి మనకి శీర్షికల ఉపగమం అవుతుంది. అంశాల ఉపగమం అంటే ఏంటి? యాక్చువల్గా ఇక్కడ నేను చదివినా మీకు అర్థం కాకపోవచ్చు, ఒకసారి చదివి మీకు చెప్తాను. శాస్త్ర సంబంధమైన సూత్రం లేదా ఆసక్తి గల అంశాన్ని లేదా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకొని అనేక సంబంధిత విషయాలను కేంద్రీకరించి ఒక శీర్షికంగా లేదా ఒక అంశంగా కరికులంని తయారు చేయడాన్నే శీర్షిక పద్ధతి అంటాము. శీర్షిక ఉపగమం అంటే ఏంటి? ఒక టాపిక్ని తీసుకొని దాన్ని పూర్తిగా ప్రస్తావించిన తర్వాత మరొక టాపిక్ తీసుకుని దాన్ని ప్రస్తావించడం జరుగుతుంది అని అర్థం. అంటే ఒక టాపిక్ తర్వాత మరొక టాపిక్ పూర్తిగా ప్రస్తావించే పద్ధతే శీర్షిక ఉపగమం అని చెప్పొచ్చు. ఇది ఇలా చెప్తే మీకు అర్థం కాదు. డిఫినేషన్లో చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు మనకి సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సైన్స్లో మెయిన్ బ్రాంచెస్గా ఉంటాయి ఇవి. అయితే ఇక్కడ ఈ పద్ధతిలో ఏం చేస్తామంటే విజ్ఞాన శాస్త్ర విషయాలు ఏదైతే ఉంటాయో వాటిని మనం శాఖలుగా విభజించము. అంటే సైన్స్ విషయాలను ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సైన్స్ విషయాలని మనం ఏం చేయాలి? శాఖలుగా విభజించం, బ్రాంచెస్గా విడగొట్టాం. కానీ కొన్ని అంశాలుగా విభజించడం జరుగుతుంది. అంటే సైన్స్ యొక్క విషయాలను శాఖలుగా మనం విభజించము, కానీ కొన్ని అంశాలుగా విభజిస్తాము. అంటే విజ్ఞాన శాస్త్ర విషయాలను శాఖలుగా మనకి బ్రాంచెస్గా విభజించక కొన్ని అంటే బ్రాంచెస్గా విడగొట్టాము, కొన్ని అంశాలుగా మనం డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ శాస్త్ర సంబంధిత విషయాలన్నింటినీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ విషయాలన్నింటినీ కేంద్రీకరించి ప్రణాళిక తయారు చేస్తాం, మనం కరికులం తయారు చేస్తాము. దానివల్ల ఏమవుతుంది? ఒక పాఠ్యాంశానికి సంబంధించి అన్ని శాఖల విజ్ఞానం అనేది మనకి విద్యార్థులు పొందుతారనమాట. అదేవిధంగా ఒక అంశానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానము ఒకే క్లాస్లో మీకు అందించడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఈ శీర్షికల ఉపగమం, అంశాల ఉపగమంలో ఏం చేస్తారంటే సైన్స్ విషయాలను బ్రాంచెస్గా విభజించరు, బ్రాంచెస్గా కాకుండా కొన్ని టాపిక్గా విభజించడం జరుగుతుంది. ఈ సైన్స్లో విషయాలు అంటే ఏంటి? భౌతిక శాస్త్రము, రసాయన, జీవశాస్త్రాలే కదా. ఈ విషయాలన్నింటినీ కూడా ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ విషయాలన్నింటినీ ఒక దగ్గర కేంద్రీకరించి ఒక కరికులం తయారు చేస్తారు. ఇలా తయారు చేయడం వల్ల ఏంటి అంటే అన్ని శాఖల విజ్ఞానం అనేది ఒకేసారి విద్యార్థి నేర్చుకుంటాడు, అంతే కదా. ఒకే అంశానికి సంబంధించి అంత జ్ఞానం ఒకే క్లాస్లో అందించడం జరుగుతుంది. కాబట్టి మనకి ఫిజిక్స్ కాకుండా, బయాలజీ కాకుండా, కెమిస్ట్రీ కాకుండా ఈ విజ్ఞాన శాస్త్ర విషయాల మూడింటిని కూడా ఒక దగ్గరే కేంద్రీకరించి ఒక కరికులం తయారు చేస్తారు. మరి ఆ కరికులం తయారు చేసేటప్పుడు మరి పాఠ్యాంశాలు ఉంటాయి కదా. దాంట్లో ఈ పాఠ్యాంశాలు అనేవి ఒక బయాలజీకి సంబంధించి ఉండవు. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సంబంధించి మూడు ఒక దగ్గరే ఉంటాయని అర్థము, గుర్తుపెట్టుకోండి. మరి ఈ పాఠ్యాంశాలు ఎలా ఉంటాయి? కరికులం తర్వాత ఈ పాఠ్యాంశాలు అన్నాను కదా, ఈ కరికులంలో పాఠ్యాంశాలు ఉంటాయి. ఈ పాఠ్యాంశాలు ఒకటే బయాలజీ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఒకటి చెందవు, మూడింటికి చెందుతాయి ఈ యొక్క లెసన్స్, అంతే కదా. కాబట్టి ఆ లెసన్స్ ఎలా ఉంటాయి అంటే కొన్ని లెసన్స్ వచ్చేసి మనకి జీవన కేంద్రిత అంశాలతో ఉంటాయి, కొన్ని పరిసర కేంద్రిత అంశాలు ఉంటాయి, కొన్ని పరిసర జీవన కేంద్రిత అంశాలు అనేవి ఇక్కడ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుంది అనుకుంటాను. కాబట్టి ఇక్కడ మనకి ఈ లెసన్స్ అనేవి మనం మీకు ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఒక్క నిమిషం మళ్ళీ చెప్పేస్తాను, యూరప్ చేద్దాము. ఇక్కడ ఏమన్నారంటే ఇప్పుడు మనకి సైన్స్లో ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి సైన్స్లో బయాలజీ బ్రాంచ్ ఒకటి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ మూడు ఉన్నాయనుకోండి. అయితే విజ్ఞాన శాస్త్ర విషయాలు ఇవి.
ఈ మూడింటిని మనం బ్రాంచెస్గా విడగొట్టాం. బ్రాంచెస్గా కాకుండా ఒక టాపిక్గా విడగొడతాం. వీటిని ఒక టాపిక్గా మూడింటిని కలిపి ఒకే టాపిక్ బ్రాంచెస్గా విడగొట్టము. దీంట్లో కొన్ని అంశాలు బయాలజీలో, ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో కొన్ని అంశాలను తీసుకొని దాన్ని టాపిక్ అంశాలుగా విడగొడతాము. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి ఈ 3 విషయాల్ని మనం బ్రాంచెస్గా విడగొట్టము. కేవలం వీటి నుంచి వీటిలో ఉన్నటువంటి విషయాలని టాపిక్గా డివైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే విజ్ఞాన శాస్త్ర సంబంధిత విషయాలన్నింటినీ కూడా ఒక దగ్గరే కేంద్రీకరించి మనం ఒక కరికులం తయారు చేస్తాము. అంటే ఈ కరికులంలో ఏముంటాయి, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ కరికులం ద్వారా మనకి దీంట్లో ఉంటాయి పాఠ్య అంశాలు ఉంటాయి, ఈ లెసన్స్ ఉంటాయి. ఈ లెసన్స్ అనేవి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినవి ఉంటాయి. మరి ఈ పాఠ్యాంశాల్లో ఏముంటాయి, జీవన కేంద్రిత అంశాలు ఉంటాయి. అదేవిధంగా మనకి పరిసర కేంద్రిత అంశాలు ఉంటాయి. తర్వాత పరిసర అదేవిధంగా జీవన కేంద్రిత అంశాలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, అది ఈ టాపిక్ మెథడ్ అంటే ఇది అనమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు మీకు ట్రై చేస్తాను చూడండి. శాస్త్ర సంబంధమైన సూత్రం లేదా ఆసక్తి గల అంశాన్ని లేదా సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని అనేక సంబంధిత విషయాల్ని కేంద్రీకరించి ఒక టాపిక్గా కరికులం తయారు చేయటాన్ని శీర్షిక పద్ధతి అంటాము. మరి ఒక టాపిక్ని, శీర్షిక అంటే టాపికే కదా, దీని టాపిక్ మెథడ్ అంటాము. మరి ఒక టాపిక్ని తీసుకొని దాన్ని పూర్తిగా ప్రస్తావించిన తర్వాత మరొక టాపిక్ని తీసుకొని దాన్ని ప్రస్తావించడం జరుగుతుంది. ఈ విధంగా శీర్షిక తర్వాత మరొక శీర్షిక అంటే ఒక టాపిక్ తర్వాత మరొక టాపిక్ పూర్తిగా ప్రస్తావించే పద్ధతిని శీర్షిక ఉపగమం అంటాము. ఇంకో రకంగా మనం చెప్పొచ్చు, పాఠ్య ప్రణాళికలో తరగతి వారీగా కొన్ని అంశాన్ని పొందుపరచడం కదా, తరగతి వారీగా కొన్ని అంశాన్ని పొందుపరచడాన్ని శీర్షిక ఉపగమం అంటాము. ఒక్కొక్క శీర్షిక కేంద్రంగా అనేక లెసన్స్ ఉంటాయని చెప్పాను. ఈ లెసన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ కొన్ని అలా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ ఉపగమం అనేది ఉన్నత విద్యా కోర్సులకు పాటించబడుతుంది. మరి ఈ లెసన్స్ ఎలా ఉంటాయి ఈ శీర్షిక పద్ధతిలో చూడండి. ఇక్కడ మనకి ఈ మెథడ్లో మనకి పాఠ్యాంశాలు ఏ విధంగా ఉంటాయంటే కొన్ని జీవన కేంద్రిత అంశాలు ఉంటాయి, వాతావరణ కేంద్రిత అంశాలు, వాతావరణ జీవన అంశాలు అనేవి మనకి పాఠ్యాంశాలుగా ఉంటాయి. మరి జీవన కేంద్రిత అంశాల్లో మనం నివసిస్తున్న ప్రపంచం అని, జీవం కథ, మన జీవశాస్త్ర వనరులు ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. వాతావరణ కేంద్రితలో ఈ అంశాలు ఉంటాయి, వాతావరణ జీవనంలో ఈ అంశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, కాబట్టి ఇక్కడ పాఠ్యాంశాలు అనేవి జీవన కేంద్రిత అంశాలు ఉంటాయి, పరిసర కేంద్రిత అంశాలు, పరిసర జీవన కేంద్రిత అంశాలు అనిగా ఇక్కడ పాఠ్యాంశాలను విభజించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మనకి ఇంకేముంటాయంటే దీంట్లో దీనికి సంబంధించి మరి ఈ శీర్షిక ఉపగమము దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ఒకసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. విద్యార్థులు ఏ టాపిక్లో వెనుకబడి ఉన్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ఒక విషయం సంపూర్ణంగా నేర్చుకోవటం వల్ల నేర్చుకున్నటువంటి టాపిక్లో సంపూర్ణ జ్ఞానం వస్తుంది. ఏదైనా టాపిక్ గురించి నేర్చుకునేటప్పుడు దాని గురించి మనకి సంపూర్ణ జ్ఞానం అనేది ఉంటుంది, నేర్చుకుంటారు. ఓకేనా, వివిధ టాపిక్ మరియు శాస్త్రాల మధ్య అంటే వివిధ అంశాలు, అదేవిధంగా శాస్త్రాల మధ్య, వివిధ టాపిక్లు మరియు శాస్త్రాల మధ్య, ఇప్పుడు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మధ్య మంచి సహసంబంధం అనేది ఏర్పడుతుంది. ఒక విషయాన్ని సరి అయిన ఉదాహరణతో వివరించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. ఒక విషయాన్ని సరి అయిన ఎగ్జాంపుల్స్తో వివరించడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఒకసారి నేర్చుకున్న విషయము మరొకసారి నేర్చుకోకపోవటం వల్ల ఒకసారి నేర్చుకున్న విషయం ఏం చేస్తారు, మరోసారి నేర్చుకోరు. దానివల్ల మనకి ఏమవుతుంది, టైం అనేది ఆదా అవుతుంది. ఏదైనా ఒక పాఠాన్ని పూర్తిగా బోధించడం వల్ల విద్యార్థులకు ఆ టాపిక్ గురించి పూర్తి అవగాహన అయితే ఏర్పడుతుంది. మరి ఈ ఉపగమాన్ని ప్రాథమిక ఉన్నత తరగతుల్లో సామాన్య శాస్త్రంలో అమలు పరిస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రయోజనాలు అన్నమాట ఇవి. మరి దీనికి కూడా మనకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. దాంట్లో చూడండి, ఒక లెసన్ తిరిగి పునరావృతం కాదు, కావున ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం చాలా కష్టం. ఏదైనా విషయం పునరావృతం అయితే కదా మనకి ఎక్కువ కాలం గుర్తుండేది. అందుకే ఒక పాఠ్యాంశం లేదా ఒక లెసన్ తిరిగి పునరావృతం కాదు, కావున ఎక్కువ కాలం అనేది గుర్తుంచుకోవడం అనేది కష్టం. అదేవిధంగా విద్యార్థుల వయస్సుకు స్థాయికి తగ్గట్టు అంశాల విభజన ఉండదు. దీంట్లో అంశాలు విభజిస్తారే కానీ అది విద్యార్థి వయస్సు స్థాయికి తగ్గట్టుగా జరగదని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి అభ్యాసన
ఏమవుతుంది చూడండి ఒకసారి. ఈ విధమైన అభ్యాసం వల్ల మనకి ఆ, ఈ ఈ విధమైనటువంటి అభ్యాసం అనేది పిల్లల యొక్క మానసిక శక్తికి మించింది. అది ఒక ప్రధానమైన లోపము. అదే తర్వాత మనకి బోధించే విషయం ప్రాధాన్యత తప్ప విద్యార్థి కేంద్రీకృతంగా ఉండదు. కేవలం బోధించే విషయం ప్రాధాన్యత ఉంటుంది, కంటెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది కానీ విద్యార్థి కేంద్రీకృతంగా ఉండదు అని చెప్తున్నారు. మరి ఇది మనోవైజ్ఞానిక శాస్త్రీయ పద్ధతి కాదు, మనోవైజ్ఞానిక సూత్రాలకు అనుగుణంగా అనేది ఉండదు. అయితే ఈ పద్ధతి కేవలం టాపిక్ ప్రధానమైనదే కానీ శిశు కేంద్ర ప్రధానమైనది కాదు. కేవలం శీర్షిక ప్రధానమైనది, టాపిక్ ప్రధానమైనది కానీ శిశు కేంద్రం అంటే శిశువు అనేది ప్రధానమైనది అని కాదు ఇక్కడ. ఓకేనా. తర్వాత సో ఇక్కడ చూడండి, ఈ పద్ధతి కేవలం టాపిక్ ప్రధానమైనదే కానీ శిశు కేంద్ర ప్రధానమైనది కాదు. ముందు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పరు కాబట్టి మర్చిపోవడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ముందు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పరు. ఓకేనా. తర్వాత మనకి ప్రజ్ఞావంతులకే ప్రయోజనకరంగా ఉంటుంది. ముందు చెప్పిన విషయాలు మళ్ళీ కోకపోవడం వల్ల మనకి మళ్ళీ మర్చిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందు చెప్పిన విషయాలు మళ్ళీ చెప్పరు కాబట్టి విద్యార్థులు మర్చిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పద్ధతి అనేది ఉపగమం అనేది కేవలం ఇంటెలిజెన్స్కి అంటే ప్రజ్ఞావంతులకే ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మనకి శీర్షిక ఉపగమం, ఓకే, లేదా టాపిక్ మెథడ్ లేదా అంశాల ఉపగమం అని చెప్పొచ్చు. తర్వాత రెండోది ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి సర్పిలాకార ఉపగమము లేదా కుంతల ఉపగమం అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సర్పిలాకార ఉపగమం, అదేవిధంగా కుంతల ఉపగమము. సో సర్పిలాకార ఉపగమం అంటే ఏంటి? ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇలాగ ఒక తీగ చుట్టలా ఉంటుంది. అంటే ఒక విషయం కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఒకసారి చూద్దాం, ఇదేంటో చూద్దాము. దీని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో సర్పిలాకార ఉపగమము, అదేవిధంగా మనకి కుంతల ఉపగమం అంటే ఏంటి అనే అంశాన్ని చూస్తే ఇక్కడ ఏం చేస్తారంటే కాన్సెప్ట్ చూద్దాం ముందు. సర్పిలాకార ఉపగమము లేదా కుంతల ఉపగమము, దీంట్లో సింపుల్గా చెప్తాను చూడండి ఒకసారి. పాఠ్య విషయాలు ఏదైతే ఉంటాయో దానిని మనం కొన్ని భాగాలుగా విభజిస్తాము, అంతేనా. సో ఏమన్నా పాఠ్య విషయాలు ఉంటాయి కదా మనకి, సో కొన్ని లెసన్స్ ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే కొన్ని భాగాలుగా విభజిస్తాము. ఇలాగా భాగాలు విభజించి పాఠ్యాంశాలను ఏం చేస్తామంటే ఈ లెసన్స్ని సరళమైన వాటి నుంచి సంక్లిష్టమైన వాటి వైపుకి మనం అమర్చుతామన్నమాట. అదే దీంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్. అయితే సర్పిలాకార ఉపగమం అంటే ప్రతి శీర్షికను వివిధ భాగాలుగా కాఠిన్యతను అనుసరించి, అర్థమవుతుందా, ప్రతి టాపిక్ను వివిధ భాగాలుగా అదేవిధంగా కాఠిన్యతను అనుసరించి విద్యార్థుల మానసిక పరిపక్వతను బట్టి వివిధ తరగతులకు విభజించి అమర్చే విధానం, అంటే వివిధ తరగతులకు విభజించి అమర్చే విధానాన్ని మనం సర్పిలా విధానం లేదా కుంతల ఉపగమము అంటాము. సో దీంట్లో ప్రతి టాపిక్ను వివిధ భాగాలుగా విభజిస్తాము. ఎలా విభజిస్తాము? ఆ కాంప్లెక్స్ బట్టి కాఠిన్యతను అనుసరించి, అదేవిధంగా విద్యార్థుల మానసిక పరిపక్వతను బట్టి వివిధ తరగతులకు విభజించే విధానాన్ని మనం ఏమంటాము? సర్పిల విధానం లేదా కుంతల ఉపగమం అంటాము. అంటే దీంట్లో పాఠ్య విషయాన్ని కొన్ని భాగాలుగా విభజిస్తారు. ఆ పాఠ్యాంశాలన్నీ కూడా సరళమైన వాటి నుండి క్లిష్టమైన వాటికి అమర్చడం జరుగుతుంది. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటాను నేను. ఓకేనండి. అయితే దీంట్లో యాక్చువల్గా ఏం చేస్తారంటే విద్యార్థుల మానసిక స్థాయిని బట్టి వివిధ తరగతుల్లో ప్రతి భాగాన్ని సరైనటువంటి స్టేజ్లో ప్రవేశపెడతారు. అంటే పాఠ్యాంశాన్ని కాఠిన్యత ఆధారంగా విభజించడం అనేది జరుగుతుంది. ఓకేనా. ఈ ఉపగమం అనేది ఒక తీగ చుట్ట మాదిరిగా ఉంటుందని చెప్తున్నారు. ఎలాగంటే ఒకసారి చూద్దాము. ఓకే, ఒక తీగ చుట్ట మాదిరిగా ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఎలాగా? సో ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి, ఇలాగా కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఇక్కడ 3rd క్లాసు 4th క్లాస్ 5th క్లాస్ అనుకో, ఇక్కడ 3rd క్లాస్లో నీరు అనేటువంటి పాఠ్యాంశం ఉంటే అది 4th క్లాస్లో కొంత దానికి సంబంధించిన అంశాలు ఉంటాయి, 5thలో అంశాలు ఉంటాయి. నీరు అనేటువంటి బేసిక్ కాన్సెప్ట్ ఇక్కడ ఉంటాయి. కొంచెం 4వ క్లాస్ వచ్చేపాటికి 4th క్లాస్కి కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది, అంటే పాఠ్యాంశాల యొక్క కాఠిన్యత పెరుగుతుంది. 5లో వచ్చేప్పటికి ఇంకా కాఠిన్యత పెరుగుతుంది. అంటే వివిధ భాగాల యొక్క ఏదైనా మన పాఠ్యాంశం యొక్క కాఠిన్యత ఆధారంగా అక్కడ కొన్ని పాఠ్యాంశాలు మనం విభజించడం జరుగుతుంది. దీనిలో ఒక టాపిక్ పూర్తిగా ఒక తరగతిలో బోధించబడక అవిచ్ఛిన్నంగా ఒక నుండి చివరి వరకు ఒక తరగతి నుండి పై తరగతి వ్యాపించి ఉంటుంది. అంటే దీంట్లో ఒక అంశం పూర్తిగా ఒక క్లాస్లో చెప్పరు, 3rd క్లాస్లో నీరు అనేటువంటి అంశం చెప్పరు. అదేం చేస్తుంది? అవిచ్ఛిన్నంగా ఒక కొన నుండి చివరి వరకు ఒక తరగతి నుంచి, అంటే 3rd క్లాస్ నుంచి 4th క్లాస్ వరకు వ్యాపించి ఉంటుంది, 5th క్లాస్ వరకు వ్యాపించి ఉంటుంది. అంటే ఇక్కడ 3rd క్లాసు 4th 5th కదా,
ఇక్కడ నీరు అనేటువంటి పాఠ్యభాగం థర్డ్లో ఉంటుంది, ఫోర్త్ ఫిఫ్త్లో ఉంటుంది. అంటే నీరు అనేటువంటి పాఠ్యాంశాన్ని లేదా అంశాన్ని లేదా టాపిక్ని థర్డ్ క్లాస్లో పూర్తిగా చెప్పరు, అది ఫిఫ్త్ వరకు వ్యాపించి ఉంటుందన్నమాట. ఇలాగ ఒక సర్కిల్ లాగా వ్యాపించి ఉంటుందన్నమాట. ఓకే, సూత్రం ఏంటి మరి? ఏ ఉపగమం అనేది ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటుందంటే, ఏ శాస్త్రం కూడా ప్రథమ దశలో విషయాన్ని పూర్తిగా బోధించకూడదు, అంతే కదా. ప్రథమ దశలో విషయాన్ని మనం మొత్తం విషయం చెప్పేయకూడదు ఫస్ట్ క్లాస్లోనే, దాన్ని ఫిఫ్త్ క్లాస్ వరకు లాక్కు రావాలన్నమాట. కాబట్టి ఏ శాస్త్రం ప్రథమ దశలో విషయాన్ని పూర్తిగా బోధించకూడదు అనేటువంటి సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది సర్పిలా ఉపగమం. ఓకే, ఎందుకంటే ఇది అంశాల ఉపగమం ఉంది కదా, మనకి టాపిక్ మెథడ్ ఉంది కదా, దాంట్లో లోపాలని సవరించుటకు ఉపయోగపడే పద్ధతి వచ్చేసి మనకి ఈ సర్పిలాకార ఉపగమము. అంటే మనకి టాపిక్ మెథడ్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సవరించి మరి ఈ సర్పిలాకార ఉపగమం అనేది ఉపయోగపడుతుంది ఈ పద్ధతి. అంటే అంశాల ఉపగమంలోని లోపాలను సవరించుటకు ఉపయోగపడుతుంది ఈ పద్ధతి. ఇక్కడ దీని కుంతల సర్పిలాకార ఉపగమం అని చెప్పాం కదా. సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే, ప్రతి పాఠ్యాంశాన్ని దాని కాఠిన్యత ఆధారంగా విభజిస్తాము. సులభమైన పాఠ్యాంశం నుండి కష్టమైనటువంటి పాఠ్యాంశం వైపు భాగాలని అమరుస్తాము. గుర్తుపెట్టుకోండి. మరి ఈ పద్ధతిలో ఏం చేస్తాము? పాఠ్యాంశాలను వాటి కాఠిన్యత ఆధారంగా విభజించేస్తాం మనం. ఇలా విభజించి సులభమైన పాఠ్యాంశం నుండి, అంటే ముందు సులభమైన పాఠ్యాంశం ఇస్తాము, తర్వాత కష్టమైనటువంటి పాఠ్యాంశం వైపు మనం ఈ పాఠ్యాంశ భాగాల్ని అమర్చడం జరుగుతుంది. అయితే నోట్ ఏంటంటే, ఈ పద్ధతిలో లెసన్ని కొన్ని పార్ట్స్గా విభజన చేస్తాం. ఆ లెసన్స్ అనేవి సింపుల్ నుండి కాంప్లెక్స్ అమర్చబడతాయి. అంటే విద్యార్థి మానసిక స్థాయిని బట్టి ప్రతి పార్ట్ను వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇదే మనకి ఇంపార్టెంట్. ఈ సర్పిలాకార ఉపగమంలో ఏంటి? ఈ పద్ధతిలో పాఠ్యాంశాలను లేదా లెసన్స్ని కొన్ని పార్ట్గా విభజన చేస్తారు. ఈ లెసన్స్ని సింపుల్ నుండి కాంప్లెక్స్కు అమరుస్తారు. విద్యార్థి మానసిక స్థాయిని బట్టి ప్రతి పార్ట్ని వివిధ తరగతుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇంకో నోట్ ఇచ్చాను మీకు. ఇక్కడ ఏకకేంద్రక పద్ధతిలో పాఠ్యాంశం యొక్క విరామం 1 సంవత్సరం ఉంటుంది. అదే సర్పిలాకార పద్ధతిలో మనకి పాఠ్యాంశం యొక్క విరామం అనేది 3 నుంచి 4 నెలల వరకు ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేనేం చేశాను, ఏకకేంద్రక పద్ధతిను అదేవిధంగా సర్పిలాకార పద్ధతి వచ్చింది కాబట్టి రెండింటిని డిఫరెన్స్ రాశాను ఇక్కడ. చూడండి, అసలు ఏకకేంద్రక పద్ధతి ఏంటి? ఫస్ట్ మీకు చెప్పింది, తరగతిలో చెప్పవలసిన అంశాన్ని కొంతకాలం చెప్పి దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ కోసం వదిలేస్తారు. అంటే థర్డ్ క్లాస్లో ఏదైనా ఒక నీరు అనేటువంటి టాపిక్ ఉందనుకోండి, కొంతకాలం చెప్తారు, ఇక థర్డ్లో వదిలేసి నెక్స్ట్ ఫోర్త్లో దాన్ని కంటిన్యూషన్ చేస్తారు. అది ఏకకేంద్రక పద్ధతి. దీంట్లో ఏంటి, పాఠ్యాంశాలు కానీ ఒక భాగం కానీ ఇంకొక భాగానికి విరామం 1 year ఉంటుంది. అంటే పాఠ్యాంశాల యొక్క భాగము, ఇప్పుడు పాఠ్యాంశాలకి ఇంకో పాఠ్యాంశానికి 1 year పాటు ఉంటుంది. థర్డ్ క్లాస్లో నీరు అనేటువంటి పాఠ్యభాగం ఇక్కడ స్టార్ట్ చేశాము, అది థర్డ్ క్లాస్లో నీరు అనేటువంటి పాఠ్యభాగాన్ని ఇక్కడ స్టార్ట్ చేశాము. దాని యొక్క ఇంకో భాగం ఎక్కడ 4th క్లాస్లో ఉంటుంది. కాబట్టి విరామం 1 year కదా. కాబట్టి దీనిలో పాఠ్యాంశాల లేదా ఒక భాగానికి ఇంకో భాగానికి విరామం అనేది 1 year పాటు ఉంటుందన్నమాట. ఒక వృత్తాన్ని మరొక వృత్తం అనుసరించి విడివిడిగా ఉంటుంది ఏకకేంద్రక పద్ధతిలో. సో ఏకకేంద్రక పద్ధతిలో ఇది అనుకోండి, థర్డ్ క్లాస్లో ఇది 4th క్లాసు, ఇది 5th క్లాస్ అనమాట. నీరు అనే పాఠ్యభాగం ఇక్కడ చెప్తాము, ఎక్కడ చెప్తాము, ఇక్కడతో అయిపోతుంది అది. ఓకేనా. నెక్స్ట్ సర్పిలాకార పద్ధతిలో చూడండి. ఈ పద్ధతులు ఏంటంటే, ఒక తరగతిలో చెప్పవలసినటువంటి మెయిన్ టాపిక్స్ని మొదటి 3 నెలల్లో కొన్నిటిని చెప్తారు. సర్పిలాకార పద్ధతులు ఏం చేస్తారంటే, జాగ్రత్తగా గమనించండి, ఒక క్లాస్లో చెప్పవలసినటువంటి మెయిన్ టాపిక్స్ను ఫస్ట్ 3 నెలల్లో కొంత చెప్తారు. తర్వాత 3 నెలల విరామం తర్వాత మరికొన్ని విషయాలు చెప్తారు. అంటే కొంత వ్యవధి తర్వాత మరిన్ని అంశాలు చెప్పి అలా వృద్ధి చేయటం జరుగుతుంది మనకి ఈ సర్పిలాకార పద్ధతిలో అనమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్వాసక్రియ టాపిక్ తీసుకున్నాం అనుకోండి. జూన్, జూలై, ఆగస్ట్ శ్వాసక్రియలు కొన్ని విషయాలు చెప్పేస్తాము. ఒక 3 months విరామం తీసుకుంటాము, మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి శ్వాసక్రియ విషయాలు చెప్తాము, మళ్ళీ కొంత గ్యాప్ ఇచ్చి శ్వాసక్రియ కంప్లీట్ అవుతుంది. అంటే 3 months విరామం తీసుకుంటాము, అంతే కదా. 3 months మనకి గ్యాప్ తీసుకుంటాము. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఒక తరగతిలో చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఫస్ట్ 3 నెలల్లో, ఫస్ట్ 3 monthsలో కొన్నిటిని చెప్పి తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ మరికొన్ని విషయాలు చెప్పి కొంత గ్యాప్ ఇచ్చి మరి
శ్వాసక్రియ కంప్లీట్ చేస్తామన్నమాట. దీంట్లో వృత్తాలు తెగవు, ఒక సర్పిలాకారంగా ఉంటాయి అన్నమాట. గుర్తుంటుంది, వృత్తాలు అనేవి తెగవు, ఒక సర్పిలాకారంగా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు సర్పిలాకార ఉపగమం యొక్క ప్రయోజనాలు చూద్దాము. తర్వాత అదేవిధంగా మనకి లైక్ పరిమితులు చూద్దాము. ప్రతిదానికి పరిమితి ఉంటుంది. ఓకే, సో ప్రయోజనాలు ఏంటి, ఈ సర్పిలాకార ఉపగమం వల్ల ఏంటి ఏమవుతుందంటే, దీనివల్ల యాక్చువల్గా ప్రయోజనం ఏంటంటే విద్యార్థుల స్థాయికి అనుగుణంగా లెసన్స్ కూర్పు అనేది జరుగుతుంది. ఈ ప్రయోజనాలు పరిమితులు అనేవి అన్నిటికీ ఒకేలా ఉంటే కొంచెం గమనించండి మీరు. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా లెసన్స్ కూర్పు జరుగుతుంది. దీనిలో కంటెంట్ అనేది సరళత నుండి సంక్లిష్ట వైపుకు, మూలం నుండి భాగాలకు కొనసాగుతుంది. సింపుల్ టు కాంప్లెక్స్ వైపు మూలం నుండి భాగాలు కొనసాగుతుంది. పాఠ్య ప్రణాళికలోని సంక్లిష్టమైనటువంటి భావనను చక్కగా అవగాహన చేసుకోవడానికి వీలవుతుంది ఈ సర్పిలాకార ఉపగమంలో. ఈ పద్ధతిలో నిరంతర పునరుక్తి జరుగుతూనే ఉంటుంది. విద్యార్థుల స్థాయికి అనుగుణంగా పాఠ్యాంశ కాఠిన్యత అనేది ఉంటుంది. ఇది ప్రయోజనాలు. మరి పరిమితులు అంటే మనకి ఈ విధానం ద్వారా పాఠ్యాంశాలపై లెసన్స్పై విద్యార్థులకి కాక ఇంకా సుపరిచిత భావన ఏర్పడుతుంది. సో దీని పరిమితులు ఏంటని చెప్తాను, ఇది కాదు. పరిమితులు అంటే మనకి యాక్చువల్గా ఒకే విషయాన్ని పదే బోధిస్తాం మనం, అప్పుడు విద్యార్థులకు మనకి విసుగు రావచ్చు, అదొకటి. మరి ఈ పద్ధతి అమలు చేయాలంటే మంచి క్వాలిఫైడ్ టీచర్స్ అనేవి కావాలి, ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఈ విధానంలో పాఠ్యాంశాలపై లెసన్స్పై విద్యార్థులకు ఇది ఎక్కువ అనమాట. విద్యార్థులకు 1 minute. విద్యార్థులకు అప్పుడు కాబట్టి ఈ విధానం ద్వారా పాఠ్యాంశాలపై చూడండి, ఈ విధానంలోని కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. ఓకే, ఈ విధానంలోని పాఠ్యాంశాలపై విద్యార్థులకు సుపరిచిత భావన ఏర్పడుతుంది. ఓకే, అయినప్పటికీ జ్ఞానం ఇక్కడ మనకి పరిపూర్ణంగా నేర్చుకోలేదనేటువంటి ఫీలింగు విద్యార్థులు ఉంటుంది. కాబట్టి ఈ విధానంలోని పాఠ్యాంశాలపై విద్యార్థులకు సుపరిచిత భావన అనేది ఏర్పడుతుంది. ఇది మనకి ఏంటంటే సర్పిలాకార ఉపగమము. ఓకే, తర్వాత సో ఈ విధానంలోని పాఠ్యాంశాలపై విద్యార్థులకు సుపరిచిత భావన అనేది ఏర్పడుతుంది. సో ఇది మనకి సర్పిలాకార ఉపగమం అండి. ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో ఉన్నటువంటి అంటే ఏంటి చదువుకోండి. సర్పిలాకార ఉపగమం అంటే ఏంటి, తర్వాత మనకి లైక్ ఏకకేంద్రక పద్ధతి అంటే ఏంటి, మనోవైజ్ఞానిక పద్ధతి అంటే ఏంటి, అలాగా అంటే ఏంటి నేర్చుకుంటే సరిపోతుంది. సో తర్వాత మనకి ప్రక్రియ పద్ధతి లేదా ప్రాసెస్ మెథడ్ ఇచ్చాడు చూడండి. ఇది మనకి న్యూ బుక్లో లేదు, ఇది ఓల్డ్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది కాబట్టి ఒకసారి చూడండి ఇది కూడా. సో ప్రక్రియ పద్ధతి, ప్రాసెస్ మెథడ్ అంటే ఈ పద్ధతిలో మనకి ఎక్కువ ఉత్పత్తి కంటే ప్రక్రియకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, ఈ ప్రక్రియ ఉపగమాన్ని సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్ ఆధారంగా రూపొందించారు. ఈ ప్రక్రియ పద్ధతిలో ఉన్నటువంటి ఉపగమాన్ని సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్ ఆధారంగా రూపొందించడం జరిగింది. సైన్స్ ఏ ప్రాసెస్ అప్రోచ్ అంటే విజ్ఞాన శాస్త్రం ఒక ప్రక్రియ ఉపగమము అంటాము. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక ప్రక్రియ ఉపగమం, ప్రాసెస్ అప్రోచ్ అంటాము. అంటే సైన్స్ అంటే చేయడం అని అర్థం. దీని ఉద్దేశం ఏంటంటే మనకి సైన్స్ అంటే చేయడం అనేటువంటి అర్థంలో వస్తుందన్నమాట. ఓకే, తర్వాత అయితే మనకి నెక్స్ట్ SPPA స్పా అనేటువంటి కార్యక్రమమును 1962లో జాన్ ఆర్ మేయర్ ప్రతిపాదించారు. అంటే ఈ ప్రక్రియ పద్ధతికి సంబంధించి మనకి SPPA కార్యక్రమం ఉంటుంది. ఇది జాన్ ఆర్ మేయర్ ప్రతిపాదించడం జరిగింది. విద్యార్థుల్లో ప్రక్రియ నైపుణ్యాలు అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రూపొందించబడిందే స్పా అని చెప్తాం. SAPA స్పా కార్యక్రమము. దీని యొక్క లక్ష్యాలు ఏంటి కాబట్టి ఇక్కడ ప్రక్రియ పద్ధతిలో మనకి ఒక కార్యక్రమం వస్తుంది. SPPA కార్యక్రమం స్పా అంటాము. ఆ స్పా కార్యక్రమాన్ని 1962లో జాన్ ఆర్ మేయర్ ప్రతిపాదించారు. సో ఈ కార్యక్రమము దేని ఉద్దేశం అంటే ప్రక్రియ విద్యార్థుల్లో ప్రాసెస్ స్కిల్స్ని అభివృద్ధి చేయటం ఉద్దేశంతో రూపొందించబడింది. మరి దీని యొక్క లక్ష్యాలు ఏంటంటే శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపరచడం. అంటే సైంటిఫిక్ మెథడ్స్ ఉపయోగించడం ద్వారా విద్యార్థుల నైపుణ్యాల్ని మెరుగుపరచాలి, అంటే ప్రక్రియ నైపుణ్యాల్ని డెవలప్మెంట్ చేయడం కోసం. అదేవిధంగా సైన్స్లో ప్రక్రియలకు ఫలితాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. సైన్స్లో మనకి ప్రక్రియలకి ఫలితాలకి అధిక ఇంపార్టెన్స్ ఇస్తాము.
ఓకేనా. ప్రక్రియ అనే పదానికి 3 అర్థాలు రూపొందించడం జరిగింది. ఈ యొక్క పద్ధతిలో ప్రాసెస్ అనేటువంటి పదానికి 3 అర్థాలు రూపొందించారు. ఓకే, నెక్స్ట్ మనకి ఈ ప్రక్రియ పద్ధతిలో ఉన్నటువంటి SAPA లక్ష్యాలకు ఏంటంటే మనకి ఆల్రెడీ చూసాము. అంటే దీనిలో మనకి ప్రక్రియ అనేటువంటి పదానికి 3 అర్థాలు రూపొందించడం జరిగింది ఈ పద్ధతిలో. అదేంటో ఒకసారి చూద్దాం, చూడండి. సో విషయం కంటే ప్రక్రియకు అధిక ఇంపార్టెంట్ ఇవ్వటం. మన కంటెంట్ కంటే ప్రాసెస్కి ఎక్కువ ఇంపార్టెంట్. ఏదైనా ఒక విషయాన్ని కనుక్కోవటానికి మనం చేసే పనిని మనం ప్రక్రియ అంటాం కాబట్టి దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. అదేవిధంగా మనకి బోధనలోని కృత్యాలకు శాస్త్రవేత్తలు చేసే పనులతో సామ్యం ఉండటం. అంటే బోధనలో జరిగేటువంటి ఇప్పుడు మనకి దీంట్లో ఏం చేస్తారంటే టీచింగ్లో కొన్ని యాక్టివిటీ చేపిస్తాము. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా శాస్త్రవేత్తలు చేసేటువంటి పనులతో వాళ్ళు ఎలా అయితే అబ్జర్వ్ చేస్తారో అలాగే చేపిస్తారు విద్యార్థులతో. ఇక్కడ శాస్త్రవేత్తలు చేసే పనులతో ఇక్కడ బోధనలోనిటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. తర్వాత ప్రక్రియా విధానం ద్వారా మానవ మేధస్సు సరైన రీతిలో వికసిస్తుందనేటువంటి నమ్మకం ఉంటుంది. అంటే ప్రక్రియా విధానం ద్వారా ఏదైనా ఒక మన సత్యాన్ని అన్వేషించేటప్పుడు పని చేస్తాం కాబట్టి దాని ద్వారా మనకి ఏమవుతుంది, ఆ పని ఎలా వచ్చింది, ఎలా కంప్లీట్ చేయాలో అన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ప్రక్రియా విధానం ద్వారా మానవ మేధస్సు సరైన రీతిలో వికసిస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక చూడండి, ఒక విద్యార్థికి విత్తనాలు మొలకెత్తడానికి కావాల్సిన పరిస్థితులు అనే సమస్యను ఇచ్చినప్పుడు ఆ విద్యార్థి ప్రక్రియ ఉపగమాన్ని ఉపయోగించి ఆ సమస్యని పూర్తి చేస్తాడు. ఒక విద్యార్థికి విత్తనాలు మొలకెత్తడానికి కావాల్సిన పరిస్థితులు అనే ఒక ప్రాబ్లం ఇచ్చామనుకోండి, అతను ఏం చేస్తాడు, ప్రక్రియ ఉపగమాన్ని ఉపయోగించుకుంటాడు. అక్కడ ఏం చేస్తాడంటే ముందు ఏం చేస్తాడు, పరిశీలన చేస్తాడు, పోల్చుతాడు, వర్గీకరణ, కొలుస్తాడు, సంఖ్యా వినియోగం, మాపనము, స్థలం కాలం దేశకాల సంబంధాలు, సమాచారం అందించడము, ఆసక్తి, అనుమతి, ప్రామాణిక నిర్వచనము, ప్రాకల్పన రూపొందించడము, దత్తాంశ వ్యాఖ్యానము, కారకాల నియంత్రణ, ప్రయోగం, నిర్వహణ. ఇలాగా అతను ప్రక్రియా పద్ధతిని ఉపయోగించి ఆ నైపుణ్యాన్ని మనకి కంప్లీట్ చేస్తాడు. అది మనకి ఉన్నటువంటి ప్రక్రియ ఉపగమం. సో ఈ ప్రక్రియ ఉపగమంలో మనకి ఎవరు ఈ ప్రక్రియ ఉపగాన్ని డెవలప్ చేశారంటే 1962లో జాన్ ఆర్ మేయర్ అవుతారు. ఇది మేయర్ అవుతారు, ఒకసారి నేను వెరిఫై చేసి చెప్తాను. ఓకే, ఇది జాన్ ఆర్ మేయర్ అవుతారు మేబీ. అయితే దీంట్లో మనకి ఈ ప్రక్రియా పద్ధతి అంటే విద్యార్థుల్లో ప్రక్రియ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. దాని పేరు SPA అంటాము. దాని యొక్క లక్ష్యాలంటే మనకి వివరించాము. ఓకేనండి, ఇది మనకి ప్రక్రియా పద్ధతి గురించి. రెండోది మనకి కాన్సెప్ట్ మెథడ్, భావన పద్ధతి అంటే ఏంటి, కాన్సెప్ట్ పద్ధతి గురించి ఒకసారి మనం చూద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ మెథడ్ లేదా భావన పద్ధతి అంటే ఏంటి, ఈ పద్ధతి ఏం చేస్తుందంటే ఇక్కడ చూడండి. సో మన నెక్స్ట్ వచ్చేసి మనకి భావన పద్ధతి లేదా కాన్సెప్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఏంటి భావన పద్ధతి అంటే ఒకసారి మాట్లాడదాము. సమగ్ర అవగాహన పెంపొందించడానికి తార్కిక క్రమంలో విషయాలను విషయాన్ని ఎలా అమర్చాలి, తార్కిక క్రమంలో అమర్చాలి. సమగ్ర అవగాహన పెంపొందించడానికి తార్కిక క్రమంలో విషయాలను అమరిక కలిగినటువంటి జీవశాస్త్ర భావనను అందించే ఏ పద్ధతి అయినా మనకి భావన పద్ధతిని చెప్పవచ్చు. అంటే ఈ భావన పద్ధతి ఏం చెప్తుంది, తార్కిక క్రమంలో విషయ అంశాలను కలిగి ఉంటుంది. తార్కిక క్రమంలో విషయాన్ని కలిగి ఉండి జీవశాస్త్ర భావనను అందించే పద్ధతి. మరి ఈ పద్ధతి ఏంటంటే సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనకి 1969లో అమెరికాలో ప్రవేశపెట్టినటువంటి కోప్స్ అంటే మనకి కాన్సెప్చువల్లీ, ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్, కొంచెం బుక్లో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. కాన్సెప్చువల్లీ ఇది. సో కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ సైన్స్, ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ స్టడీస్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా తప్పు, ఇది ఎలిమెంటరీ స్టడీస్ అంటే అమెరికాలో కోప్స్ ఆధారంగా రూపొందించబడిందే ఈ కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ స్టడీస్ అనమాట. అంటే మనకి 1969లో అమెరికాలో ఒక ప్రోగ్రామ్ ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరు కోప్స్ అనమాట. సో కోప్స్ అంటే ఏంటి, కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ స్టడీస్. దీని ఆధారంగా ఈ కాన్సెప్ట్ మెథడ్ లేదా భావన పద్ధతి అనేది రూపొందించబడింది. ఈ కాన్సెప్ట్ లేదా భావన పద్ధతి అంటే ఈ పద్ధతి మనకి సమగ్రమైనటువంటి అవగాహన పెంపొందిస్తుంది,
దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా ఒక తార్కిక క్రమంలో అమరి ఉంటాయి. కాబట్టి తార్కిక క్రమంలో విషయ అంశాలు అమరి కలిగి ఉండి జీవశాస్త్ర భావనలు అందించే ఏ పద్ధతిని మనం కాన్సెప్ట్ మెథడ్ని చెప్పొచ్చు. అయితే ఈ పద్ధతి ఆధారంగా సైన్స్ కరిక్యులంని 5 రకాల భావనలుగా విభజించారు. ఒకటి ఏంటంటే విశ్వము నిర్మాణాత్మక ప్రమాణము, ద స్ట్రక్చరల్ యూనిట్స్ ఆఫ్ ద యూనివర్స్ అని, అదేవిధంగా ప్రతిచర్య మార్పు, ఇంట్రాక్షన్ అండ్ చేంజ్, శక్తి పరిరక్షణ, శక్తి తరుగుదల, అదేవిధంగా మనకి ఇంకోటి సాంఖ్యక శాస్త్రం సంబంధించేది ఉంటుంది. సాంఖ్యక శాస్త్ర ఉద్దేశంలో ప్రకృతి. ఇలాగా ఈ విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికను 5 రకాల భావనలుగా విభజించడం జరుగుతుంది. ఈ 5 రకాల భావనల ద్వారా మనం మొత్తం ఈ సైన్స్ని మనం బోధించవచ్చు. ఇక్కడ చూడండి, నోట్ ఏంటి, విద్యార్థుల్లో భావనలు అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో రూపొందించిన పద్ధతి భావన పద్ధతి. ఎందుకు ప్రవేశపెట్టారంటే విద్యార్థుల్లో కాన్సెప్ట్స్ డెవలప్ చేయాలి అనేటువంటి లక్ష్యంతో రూపొందించిన పద్ధతి మనకి భావన పద్ధతి. సో ఈ కరిక్యులం, కోప్స్ కరిక్యులం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా అమెరికాలో ప్రవేశపెట్టిన ఈ ప్రోగ్రామ్ కోప్స్ అని చెప్తున్నాను కదా, కాన్సెప్చువల్లీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ ఇన్ ఎలిమెంటరీ స్టడీస్ అన్నాను కదా, అర్థమవుతుంది కదా. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం అక్కడ అమెరికాలో ఏంటంటే మనకి మౌలిక భావనలు పెంపొందించడమే. దాని ఆధారంగా ఈ పద్ధతి రూపొందించబడింది అనమాట. ఓకేనా. మరి విద్యార్థుల భావన ఏర్పడితే ఆ భావన వల్ల మనకి ఎన్నో వాళ్ళ యొక్క సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి. విద్యార్థులు ఒక విషయం పట్ల కాన్సెప్ట్ పెరిగిందనుకోండి, భావన ఏర్పడితే దాని ద్వారా అతను విద్యార్థుల్లో ఎన్నో సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. అవి ఏంటంటే మనకి విశ్లేషణ, వర్గీకరించడము, సమాచారము, తర్కము, మాపనము, పరిశీలన, ప్రాగుక్తీకరణ, ప్రయోగం, వ్యాఖ్యానం, ఇవన్నీ కూడా విద్యార్థుల్లో సామర్థ్యాలు పెరుగుతాయి. ఎందుకు? విద్యార్థులు ఎప్పుడైతే కాన్సెప్ట్ పరంగా డెవలప్ అయ్యాడో అప్పుడు అతనికి ఈ సామర్థ్యాలు పెరుగుతాయి అన్నమాట. రెండోది చూడండి ఒకసారి, ఇక్కడ భావనలు పెంపొందించాలి అనేటువంటి అంశాన్ని మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ చూడండి, అమెరికాలో BScs బయోలాజికల్ సైన్స్ కరిక్యులం స్టడీ ఉంది. దీని లక్ష్యం కూడా విద్యార్థుల్లో భావనలు రూపొందించడమే. అదేవిధంగా మన దేశంలో MLL ఉంది, మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంది. దీని లక్ష్యం కూడా విద్యార్థుల్లో భావనను అభివృద్ధి చెందించడమే. అంటే ప్రతి స్థాయిలోనూ, అంటే ప్రతి తరగతిలో విద్యార్థుల్లో తప్పనిసరిగా పొందుపరచవలసినటువంటి భావనలు లేదా విద్యార్థి కనీస అభ్యాసన స్థాయి, దీన్ని మనం MLL అని అంటాము. కాబట్టి మన దేశంలో మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్ ఉంది. దాని లక్ష్యం కూడా ఏంటి? విద్యార్థుల భావనల్ని అభివృద్ధి చేయాలి. అంటే ప్రతి తరగతిలో విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని భావనలు మనం పొందుపరచాలి, లేదా దానికి విద్యార్థి యొక్క కనీస అభ్యాసన స్థాయి కూడా అంటామన్నమాట. అంటే ప్రతి తరగతిలో విద్యార్థుల్లో తప్పనిసరిగా కొన్ని భావనల్ని రూపొందించాలి. MLL అంటే మనకి మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్, అంటే సుమారు 80% మనం ప్రగతిని సాధించాలన్నమాట. ఇది మనకి భావన పద్ధతి. మరి ఈ మినిమం లెవెల్ ఆఫ్ లెర్నింగ్కి అధ్యక్షులు ఒకరు ఉంటారు. దీనికి అధ్యక్షులుగా చేసిన వారు ఎవరంటే మనకి RH దవే. ఓకే. తర్వాత మనకి సమైక్య లేదా శాఖాంతర పద్ధతి, ఇంటిగ్రేటెడ్ మెథడ్ అని చెప్తాము. ఓకే. నెక్స్ట్ అండ్ మనకి సమైక్య లేదా శాఖాంతర పద్ధతి అని చెప్తాం. శాఖాంతర పద్ధతి. సో ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. శాఖాంతర పద్ధతి. బోర్గొడితే కొంచెం స్కిప్ చేసి మళ్ళీ చూడండి. ఓకేనండి. దీని కాన్సెప్ట్ ఏంటి, అసలు ఈ పద్ధతి ఏం చెప్తుందంటే, మరి సింపుల్గా చెప్తున్నాను, వివిధ సబ్జెక్టు మధ్య సహసంబంధాన్ని ఏర్పరిచి మనం బోధిస్తాము, అంతే కదా. ఇక్కడ చూడండి, వివిధ సబ్జెక్టు మధ్య కోరిలేషన్, సహసంబంధాన్ని ఏర్పరచడం ద్వారా, వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని ఏర్పరచడం ద్వారా విద్యార్థులలో అవగాహన తీసుకురావటమే ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. వివిధ సబ్జెక్టు మధ్య సహసంబంధాన్ని ఏర్పరచడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన తీసుకురావటం, ఇది పద్ధతి. మరి ఈ పద్ధతి అనేది ముఖ్యమైన, అదేవిధంగా ఆధునిక పోకడగా చెప్పుకోవచ్చు మనం. అంటే మంచి పద్ధతి ఇది, ఆధునిక పోకడ సంబంధించిన పద్ధతి ఇది, ముఖ్యమైన పద్ధతి, అదేవిధంగా ఆధునిక పోకడగా మనం చెప్పొచ్చు. ఈ పద్ధతిలో ప్రధానమైన లక్షణం ఏంటి, అసలు ఏంటంటే సహసంబంధం అంటే ఏంటి? సహసంబంధం అంటే వివిధ సబ్జెక్టు మధ్య సహసంబంధం నెలకొల్పుతూ, వివిధ సబ్జెక్ట్స్ మధ్య సహసంబంధాన్ని నెలకొల్పుతూ ఒక అంశానికి సంబంధించి వివిధ సబ్జెక్ట్ యొక్క జ్ఞానాన్ని అందించడం. అంటే వివిధ సబ్జెక్టు మధ్య సహసంబంధం నెలకొల్పుతూ ఒక టాపిక్కి సంబంధించి
ఏదైనా ఒక టాపిక్కి సంబంధించి వివిధ సబ్జెక్టులో ఉన్నటువంటి జ్ఞానాన్ని అన్నీ తీసుకొచ్చి ఒకే చోట అందించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మళ్ళొకసారి చెప్తాను చూడండి. వివిధ సబ్జెక్టుల మధ్య మనకి సహసంబంధాన్ని నెలకొల్పుతూ ఒక టాపిక్కు సంబంధించి వివిధ సబ్జెక్టుల జ్ఞానాన్ని, అంటే ఒక టాపిక్కి సంబంధించి వివిధ సబ్జెక్టుల జ్ఞానం ఉందనుకోండి, ఒక టాపిక్కు సంబంధించి ఆ టాపిక్కి సంబంధించినటువంటి ఆ అంశాలు వేరే వేరే సబ్జెక్టులో ఉంటే వాటన్నిటిని తీసుకొచ్చి ఆ జ్ఞానాన్ని ఒకే చోట అందిస్తాము. అదే సమైక్య లేదా శాఖాంతర పద్ధతి అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మన గాంధీజీ గారు ప్రతిపాదించారు బేసిక్ విద్యా విధానం. సో గాంధీజీ ప్రవేశపెట్టినటువంటి బేసిక్ విద్యా విధానంలో కూడా సహసంబంధానికి ఎక్కువగా అధిక ప్రాధాన్యత ఇవ్వటము జరిగిందనమాట. సో మనకి ఎగ్జాంపుల్ చూడండి, వస్తువులను మండేటప్పుడు ఏమి జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఆక్సిడేషన్ ఒకటి, ఉష్ణ రూపాంతరం జరుగుతుంది. ఆక్సిడేషన్ అంటే అది కెమిస్ట్రీకి సంబంధించింది, ఉష్ణ రూపాంతరం అంటే భౌతిక శాస్త్ర నియమం. కాబట్టి వివిధ సబ్జెక్టుల మధ్య సహసంబంధాన్ని నెలకొల్పుతూ ఏదైనా ఒక అంశం మనం చదివేటప్పుడు వివిధ సబ్జెక్టుల నుంచి ఆ అంశాలను కూడా తీసుకొని ఒకే దగ్గర బోధిస్తే అదే మనకి సమైక్య, ఇంటిగ్రేటెడ్ అని చెప్తాం కదా, ఇంటిగ్రేటెడ్. ఓకేనా, అదనమాట. రెస్పిరేషన్ కనుక బయాలజీ విషయం, దాంట్లో మనకి ఏదైనా వస్తువులు మండేటప్పుడు మనకి 3 విషయాలు ఉన్నాయని మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ చూడండి. టాపిక్ ఏంటంటే మనకి వస్తువుల్ని మండేటప్పుడు ఏం జరుగుతుంది ఒక టాపిక్ అనుకోండి. వస్తువులను మండేటప్పుడు మనకి ఆక్సిడేషన్ జరుగుతుంది, అది కెమిస్ట్రీకి సంబంధించింది. ఉష్ణం వెలువడుతుంది, అది భౌతిక శాస్త్రం సంబంధించింది. తర్వాత రెస్పిరేషన్ జరుగుతుంది, అంటే ఎక్కువ ఆక్సిజన్ వస్తుంది ఇక్కడ మనకి, వచ్చి CO2 రిలీజ్ అవుతుంది. ఆ టైంలో కొంచెం మంట, ఆక్సిజన్ తగలంగానే మనకి ఎక్కువ మంట మండుతుంది కాబట్టి రెస్పిరేషన్ జరుగుతుంది, అంటే బయాలజీ విషయం కూడా ఇక్కడ జరుగుతుంది. అదే మనకి సమైక్య పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్ వచ్చేసాం మనం. ఇవన్నీ కూడా అడ్వాన్స్, అది పాత బుక్లో ఉన్నట్టు చారిత్రక పద్ధతి లేదా హిస్టారికల్ మెథడ్. హిస్టారికల్ మెథడ్ అంటే ఏంటంటే కాన్సెప్ట్ వచ్చేసి మనకి శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలను ఉంటాయి కదా, శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రలు, వారు కనిపెట్టిన విషయాలన్నీ కూడా అంటే ఇయర్ వైజ్గా ఒక ఆర్డర్లో పెట్టి మనం చెప్పగలిగితే అదే చారిత్రక ఉపగమం అవుతుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలను, వారి పరిశోధనలను కాల ప్రాధాన్యత క్రమంలో అమర్చడం జరుగుతుంది. శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాలను, వారు చేసినటువంటి పరిశోధనలను ఒక ఆర్డర్లో, ఒక ఇయర్ వైజ్గా ప్రాధాన్యత క్రమంలో అమర్చి మనం అది చెప్తే దాన్ని మనం చారిత్రక పద్ధతి అని చెప్పొచ్చు. అయితే మనకి ప్రకృతి అధ్యయనం ముందు జరుగుతుంది, తర్వాత రసాయన శాస్త్ర అధ్యయనం జరుగుతుంది. తర్వాత మనకి అంటే ఏంటి, ముందు ప్రకృతి అధ్యయనం, తర్వాత రసాయన శాస్త్ర అధ్యయనం. అంటే ప్రకృతి అధ్యయనం ముందు జరిగినది కాబట్టి ఈ విషయాన్ని ముందు అమర్చవచ్చు. ఇది ముందు జరిగింది కదా, ప్రకృతి అధ్యయనం అనేది ముందు జరిగింది, రసాయన శాస్త్ర అధ్యయనం తర్వాత జరిగింది కాబట్టి దీన్ని ముందు అమర్చాం. అలాగా ఇప్పుడు 1913లో ఒకళ్ళు ఏదో కనుక్కున్నారు అనుకోండి, 1914లో ఇంకో ఏదో కనుక్కున్నారు. అలాగా శాస్త్రవేత్తలు కనిపెట్టినటువంటి విషయాలని ఒక ఆర్డర్లో పేర్చి అమర్చగలిగితే అది చారిత్రక పద్ధతి అవుతుందన్నమాట. ఇప్పుడు మనకి కిరణజన్య సంయోగక్రియ ఒక టాపిక్ తీసుకున్నాము. కిరణజన్య సంయోగక్రియ ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ముందు హిల్ రియాక్షన్ వస్తుంది, తర్వాత కెల్విన్ సైకిల్ వస్తుంది, తర్వాత బెన్సన్ సైకిల్ వస్తుంది అనమాట. అంటే ముందు హిల్ గురించి మనం అధ్యయనం చేయాలి. మరి ఈ చారిత్రక పద్ధతి వల్ల మనకి ఏం అర్థమవుతుందంటే విషయ జ్ఞానం అభివృద్ధి చెందిందని తెలుస్తుంది మనకి. దీనివల్ల మనకి విషయ జ్ఞానం అనేది అభివృద్ధి చెందింది అని తెలుస్తుంది. శాస్త్రవేత్తల యొక్క ఆవిష్కరణలో వాళ్ళ యొక్క కృషి తెలుస్తుంది, వాళ్ళ యొక్క మజిలీలు అదేవిధంగా మలుపులు కూడా మనకి తెలుస్తాయి. సో నెక్స్ట్ వన్, ఋతుక్రమ అమరిక విధానం, సీజనల్ అరేంజ్మెంట్ ఆఫ్ సిలబస్. ఋతుక్రమ అమరిక విధానం అంటే సీజనల్ అరేంజ్మెంట్ ఆఫ్ సిలబస్. కాన్సెప్ట్ ఏంటి, ఋతువులను, మాసాలను, ఆయా కాలాల్లో అప్పుడు లభించే వృక్ష జంతుజాలాలు, వాటి జీవన ప్రక్రియల ఆధారంగా ఋతువులను, మాసాలను, ఆయా కాలాల్లో అప్పుడు లభించే వృక్ష జంతుజాలను బట్టి వాటి జీవన క్రియల ఆధారంగా కరికులం తయారు చేస్తాము. అంటే ఆయా ఋతువులకు, ఆయా కాలాలకు తగినట్లుగా మనం కరికులంకి నిర్మించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు కప్ప, మరి ఫ్రాగు, హౌస్ ఫ్లై, మస్కిటో జీవిత లైఫ్ సైకిల్ని మనం ఎప్పుడు స్టడీ చేయాలి, వర్షాకాలంలో స్టడీ చేయాలి. అదేవిధంగా మనకి జాస్మిన్ ఫ్లవర్ ఉంటుంది, మరి దాంట్లో అంటు తొక్కే విధానం ఎప్పుడు వేసవి కాలంలో చూసుకోవాలి. అదేవిధంగా 8th క్లాస్లో ఫ్రాగ్ లైఫ్ హిస్టరీ చూసిన లైఫ్ హిస్టరీ అనేది 4th పాఠంలో ఉంది, అది పాత పాఠంలో ఉంది, వేరే విషయం అది. కాబట్టి ఇక్కడ చూడండి,
వానపాము, కప్ప మొదలగు జంతువుల జీవిత చరిత్రను వర్ష ఋతువులోనే అధ్యయనం చేయాలి. ఓకేనా, అది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పూర్వం కరికులంకు ప్రస్తుత కరికులంకి ఏమైనా మార్పులు ఉండి అంటే చూడండి ఒకసారి. కనుక్కోవడం, అన్వేషణ వంటి విషయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వుతుంది. ఇప్పుడు ప్రస్తుత కరికులం అనేది కనుక్కోవడము, అదేవిధంగా అన్వేషణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ప్రయోగశాలకు అధిక ప్రాధాన్యత ఇప్పుడు ఇస్తున్నారు. అదేవిధంగా సత్యాలను నెమరు వేసే విధానం అంటే సత్యాలను నెమరు వేసే విధానం అనేది తగ్గిపోయింది ఇప్పుడు. ఓకేనండి, ఇది ఋతుక్రమ అమరిక విధానం అని మనం చెప్పొచ్చు. మరి లాస్ట్ మెథడ్ వచ్చేసి మనకి యూనిట్ మెథడ్ కూడా సిలబస్లో ఇచ్చాడు. యూనిట్ మెథడ్ అనేది మరి 2016 బుక్లో లేదు కాబట్టి మరి ఎక్కడో మరి చూసి చెప్పడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా అయితే మీరు గమనించండి. నెక్స్ట్ మనకి యూనిట్ మెథడ్ అండి, యూనిట్ పద్ధతి. అసలు యూనిట్ పద్ధతి అంటే ఏంటి? యూనిట్ పద్ధతి అంటే ఏంటి? కరికులని ఏం చేస్తారు? యూనిట్లో విభజిస్తారు. అంటే పాఠ్య ప్రణాళికను అర్థవంతమైనటువంటి యూనిట్లో విభజిస్తారు. ప్రతి యూనిట్లో కొన్ని సబ్ యూనిట్స్ ఉంటాయి కదా. అంటే యూనిట్లో ఉన్నటువంటి సబ్ యూనిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు పాఠ్య ప్రణాళిక, ఈ పాఠ్య ప్రణాళికను మనం యూనిట్స్గా విభజిస్తారనుకోండి. యూనిట్ని మనం సబ్ యూనిట్స్గా విభజిస్తారు అనుకోండి. ఈ సబ్ యూనిట్లు 1, 2, 3, 4, 5 ఉంటాయి కదా. ఈ సబ్ యూనిట్స్ మధ్య అంత సంబంధం ఉంటుంది కదా. అంత సంబంధం ఉండి ఒక సబ్ యూనిట్ అంటే ఒకటి రెండోది ఉందనుకోండి, రెండో సబ్ యూనిట్ నేర్చుకోవాలంటే ఒకదాని మీద డిపెండ్ అవ్వాలి. నాలుగో సబ్ యూనిట్ని నేర్చుకోవాలంటే మూడో దాని మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి వాటి మధ్య అంత సంబంధం ఉంటుంది. ఒక సబ్ యూనిట్ నేర్చుకోవడానికి ఇంకో సబ్ యూనిట్ ఒక పునాదిగా పనిచేస్తుంది, అంతే కదా. ఏదైనా ఒక టాపిక్ చుట్టూ కానీ లేదా ఒక ప్రయోజనం చుట్టూ అల్లబడినటువంటి ఒక మంచి యాక్టివిటీ వ్యవస్థే మనకి యూనిట్ అని చెప్పవచ్చు. ఓకే, ఒకసారి నేను మాట్లాడతాను చూడండి. ఇక్కడ ఓకే ఇక్కడ చూడండి. యూనిట్ వ్యవస్థను వృద్ధిపరిచిన వాడు మనకి 1926లో చికాగో వాసి మారిషస్ అని చెప్తాం. మారిషన్ కాదు, మారిషస్ అంటే ఇతను మేబీ డాక్టర్ హెన్రీ మారిషస్ అవ్వచ్చు. ఓకే, ఆయనే హెన్రీ మారిషస్ అవ్వచ్చు. యూనిట్ వ్యవస్థను రూపొందించింది అని చెప్పవచ్చు మనం. యూనిట్ వ్యవస్థను రూపొందించింది చికాగో వాసి ఎవరంటే మనకి హెన్రీ మారిషస్ అవుతారు. సో యూనిట్ అంటే ఏంటి? ఒకదానికొకటి సంబంధం కలిగి ఒక ప్రధాన అంశం చుట్టూ అల్లిన రెండు కానీ అంతకంటే ఎక్కువ పాఠాల సముదాయమే యూనిట్ అని చెప్పొచ్చు. యూనిట్ అంటే ఒకదానికొకటి సంబంధం కలిగి ఒక ప్రధాన అంశం చుట్టూ అల్లిన రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ పాఠాల సముదాయం మనం యూనిట్ అని చెప్పొచ్చు అనమాట, అంతే కదా. పాఠ్య ప్రణాళికను అర్థవంతమైన యూనిట్లో విభజిస్తారు. ప్రతి యూనిట్లో కొన్ని సబ్ యూనిట్స్ మనకు ఉంటాయి. మరి ఆ సబ్ యూనిట్స్ అంత సంబంధాన్ని కలిగి ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఒకటి సాధించాలంటే ఇంకోటి పునాదిగా పనిచేస్తుంది. కాబట్టి ఒక ప్రయోజనం చుట్టూ అల్లబడినటువంటి ఒక కృత్యాల వ్యవస్థే మనకి యూనిట్ అని చెప్పొచ్చు. మరి ఈ యూనిట్ వ్యవస్థని అభివృద్ధి పరిచిన వారు ఎవరంటే మనకి డాక్టర్ హెన్రీ మారిషస్ అవుతారు. సో యూనిట్ అంటే మనకి విషయ గ్రహణకు వీలుగా ఉంటుంది. విషయాన్ని గ్రహించడానికి వీలుగా ఉండేది ఒక యూనిట్. ఒక ప్రయోజనం చుట్టూ అమర్చినటువంటి కృత్యాల వ్యవస్థే యూనిట్ అని చెప్పొచ్చు. ఓకేనా. అతి ప్రాముఖ్యం ఉన్న అధ్యయన విషయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేర్చుకోవాల్సిన విషయము, అదేవిధంగా చదివే విషయం అనేది ఇక్కడ అధ్యయన విషయం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ యొక్క యూనిట్ పద్ధతిలో. మరి యూనిట్ అనేది 3 రకాలుగా ఉంటుంది యాక్చువల్గా. దీనిలో ఫస్ట్ వన్ మూలాధారమైన యూనిట్. ఈ యూనిట్ ఇది మూలాధారమైన యూనిట్. సో దీంట్లో ఏముంటాయంటే బోధన కృత్యాలు ఉంటాయి, బోధించే విషయం కూడా ఉంటుంది దీంట్లో. ఓకే, బోధించే విషయం ఉంటుంది. అదేవిధంగా బోధన పద్ధతులు ఉంటాయి. ఓకేనా. ఓకే, టీల ముందు కదా. మూలాధార యూనిట్ అంటే దీనిలో బోధించే విషయం ఉంటుంది, బోధన పద్ధతులు ఉంటాయి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటాయి, బోధన కృత్యాలు ఉంటాయి, టెక్స్ట్ బుక్ అన్నీ ఉంటాయి. ఇది టీచర్కి ఎలా ఉంటుందంటే టీచర్కి ఒక రిజర్వ్లా ఉంటుందన్నమాట. విశాలమైనటువంటి రిజర్వ్ లాగా ఉంటుంది టీచర్కి. ఎందుకంటే ఈ మూలాధారమైన యూనిట్లో అన్ని రకాల బోధించే విషయం ఉంటుంది, బోధన పద్ధతులు ఉంటాయి, టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, టీఎల్ఎం ఉంటుంది, అన్నీ ఉంటాయి దీంట్లో. ఓకేనా. తర్వాత ఇది మనకి ఉపాధ్యాయునికి మార్గదర్శిగా ఉంటుంది. అదేవిధంగా
బోధించుటకు అవసరమైన విషయాలను కూడా కలిగి ఉంటుంది మూలాధార యూనిట్. తర్వాత మనకి బోధన యూనిట్ చూద్దాము. సో బోధన యూనిట్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ తక్కువ విషయాన్ని ఒక కాల పరిమితిలో పూర్తి చేయడం జరుగుతుంది. తక్కువ విషయం అంటే మనకి బోధించబడే విషయము, బోధించబడే విషయం, బోధించబడే విషయం ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ. అంటే తక్కువ విషయాన్ని అంటే బోధించబడే విషయాన్ని ఒక కాల పరిమితిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇది విద్యార్థికి ప్రయోజనకరం. ఇది బోధన యూనిట్ అనేది ఆ విద్యార్థికి ఉపయోగపడుతుంది. బోధించబడే విషయం ఉంటుంది అంటే తక్కువ విషయాన్ని ఒక కాల పరిమితిలో పూర్తి చేస్తారు. 3 వచ్చేసి మనకి పాఠ్య విషయపు యూనిట్ అంటే కరికులంలో కొంత పాఠ్య విషయాన్ని తీసుకొని ఏర్పరిచినటువంటి యూనిట్ని మనం పాఠ్య విషయపు యూనిట్ అని చెప్పొచ్చు. తర్వాత 4వది అనుభవ యూనిట్. మరి అనుభవ యూనిట్ అంటే ఎక్కువ యాక్టివిటీస్ ఉంటాయి దీంట్లో. కరిక్యులంలోని కృత్యాల క్రమవృద్ధిని దృష్టిలో ఉంచుకొని విభజించిన యూనిట్లను అనుభవ యూనిట్ అంటాము. దీంట్లో మనకి యాక్చువల్గా యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, కృత్యాలు అనేవి ఎక్కువగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకి యూనిట్ పద్ధతులు ఏమైనా స్టెప్స్ ఉన్నాయా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. మరి ఈ స్టెప్స్ అంటే ఒకసారి మీరు చూసుకోండి. పాత బుక్ ప్రకారం అంటే మనకి యాక్చువల్గా 3 స్టెప్పులు ఉంటాయండి. అదేంటంటే ఫస్ట్ వన్ మనకి ఓల్డ్ బుక్ ప్రకారం అంటే ప్రారంభ సోపానం అని ఒకటి ఉంటుంది, ప్రారంభ సోపానం. రెండోది వచ్చేసి మనకి అభివృద్ధి పరిచయ సోపానం ఇది ఉంటుంది. అభివృద్ధి పరిచయ సోపానం ఒకటి ఉంటుంది, మూడోది వచ్చేసి మనకి ఉపసంహారక సోపానం ఉంటుంది, ఉపసంహారక సోపానం ఉంటుంది. 3 ఉంటాయి అన్నమాట ఓల్డ్ బుక్ ప్రకారం. బట్ న్యూ బుక్ ప్రకారం చూడండి, యూనిట్ పద్ధతిలో సోపానాలు వచ్చేసి ప్రేరణ, సంకీర్ణ దృష్టి, ఆర్డర్లో పేర్చమంటారు చూసుకోండి. ప్రేరణ మోటివేషను, సంకీర్ణ దృష్టి నేపథ్యాన్ని కనుక్కోవడము, అదేవిధంగా మనకి నేపథ్యాన్ని కనుక్కోవటము, కొత్త అనుభవాలను హాజరుపరచడం అంటే చెప్పవలసినటువంటి విషయాన్ని హాజరుపరచడము, అభ్యాస నిర్వహణ, విషయాల సంగ్రహణ, పునర్విమర్శ సాధనము, మూల్యాంకనము. ఇవన్నీ కూడా మనకి యూనిట్ పద్ధతిలో ఉన్నటువంటి సోపానాలను మనం చెప్పొచ్చు. ఓకేనండి. దీంతో మనకి కరికులం సంబంధించిన టాపిక్ అయింది. తర్వాత మనకి ఇక్కడ నుంచి మనకి 2016లో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 2016లో ఉంది. సో 2016 బుక్లో అయితే ఉంది. తెలంగాణ వారికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. తెలంగాణ వారికి రివిజన్ పర్పస్లో ప్రత్యేకించి ఈ వీడియో తెలంగాణ వారికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే 2016 బుక్లో ఉన్నటువంటి అంశాలు ఇవి చాలా క్లమ్సీగా అయితే అక్కడ ఉన్నాయి. దీన్ని నేను సింప్లిఫై చేసి చాలా జాగ్రత్తగా నా బుక్ తయారు చేయడం జరిగింది. మరి నా బుక్ తయారు చేయడానికి నాకు పట్టిన సమయం వచ్చేసి 6 నెలలు టైము. 2024 జనవరిలో స్టార్ట్ చేశానండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 5న నేను బుక్ ప్రింట్ చేయడం జరిగింది. అది కూడా మార్కెట్లో ఎక్కడ రిలీజ్ చేయలేదు. కేవలం ఒక 100 కాపీసు యాస్పిరెంట్స్ అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేయించాను. చాలా కష్టపడ్డాను. దట్ ఫైనాన్షియల్గా కూడా కొంత లాస్ అయ్యాను. అయినప్పటికీ కూడా ఒక మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. ఈ అవుట్పుట్ అనేది మీకు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే మరి ఈ బుక్ ఆధారంగా మీకు క్లాసులు చేయడం జరుగుతుంది. నాకు టైం అనేది ఉండదండి, దయచేసి అర్థం చేసుకోండి. దీన్ని మనం బుక్ మీద బోర్డు మీద బాగా ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. అంటే నేను కనబడను అంతే, కానీ మ్యాక్సిమం మీరు కూడా బోర్డు మీద అలాగే చెప్తాను, ఎక్కడ అలా చెప్తాను. దట్ ఎందుకు నేను మీకు కనబడను కాబట్టి కొంచెం ఇబ్బందిగా మీకు ఉంటుంది, అంటే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా. ఇక్కడ జీవశాస్త్ర విద్యా ప్రణాళిక అన్నారు, న్యూ బుక్లో ఉంది, 2016 బుక్లో ఉంది, తెలంగాణ వారికి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఉంది. సో ఇక్కడ 1968లో జాతీయ విద్యా విధానం ఏం చేసిందంటే 1975లో అంటే 1968 జాతీయ విద్యా విధానం ఏం చేసిందంటే 1975లో ఎన్సీఆర్టీ యొక్క విద్యా చట్టాన్ని రూపొందించడం జరిగింది. సో మీకు అర్థం కాదు ఇది అంటే ఏంటి, ఇక్కడ చూడండి. 1968 జాతీయ విద్యా విధానం సూచనల ఆధారంగా 1968 జాతీయ విద్యా విధానం సూచనల ఆధారంగా 1975లో ఎన్సీఆర్టీ ఏం చేసిందంటే జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి చేసింది. జాతీయ విద్యా చట్టం, ఇది చట్టం కాదు, జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచింది. 1968 జాతీయ విద్యా విధానం సూచనల ఆధారంగా, ఇయర్స్ చాలా ఇంపార్టెంట్. 1975లో ఎన్సీఈఆర్టీ ఏం చేసిందంటే జాతీయ విద్యా చట్టాన్ని అభివృద్ధి పరిచింది. తర్వాత మనకి 1976లో విద్య యొక్క అంశాన్ని ఉమ్మడి జాబితాలోకి చేర్చారు 1976లో. ఓకేనా. దీంతో
1986 జాతీయ విద్యా విధానం ఏం చెప్పిందంటే విద్యలో ఆధునీకరణ చేయాలి, అంటే మార్చాలి, ఆధునీకరణ చేయాలని చెప్పి సూచించింది 1986 జాతీయ విద్యా విధానం. ఇంతేకాకుండా జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పిందంటే భారతదేశంలో మలచదగిన పరిస్థితులతో సంబంధం ఉన్న మరియు శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పింది. ఇది ఏం చెప్పింది తెలుసా? భారతదేశంలో మలచదగిన పరిస్థితులతో సంబంధం ఉన్న, అంటే మార్చదగిన మరియు శిశు కేంద్రీకృత విద్యా ప్రణాళిక ఉండాలి. కరికులం అనేది శిశు కేంద్రంగా ఉండాలి, పరిస్థితుల్లో బట్టి మార్చే విధంగా ఉండాలని చెప్పేసి ఆ జాతీయ విద్యా విధానం 1986 చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ గమనిక, ఇది కూడా ఇంపార్టెంట్. జాతీయ విద్యా విధానం 1986 ఏం చెప్పిందంటే దేశమంతా ఒకే మౌలిక విద్యా ప్రణాళిక ఉండాలని చెప్పి అందులో 80% ఇది 80% పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకేలా ఉండి మిగిలిన 20% స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పేసి జాతీయ విద్యా విధానం అని చెప్పడం జరిగింది. సో ఈ జాతీయ విద్యా విధానం 1986లో జాతీయ విద్యా విధానము 1986 ఏం చెప్పిందంటే దేశమంతా ఒకే మౌలిక ప్రణాళిక ఉండాలని సూచించింది. అందులో 80% వచ్చేసి పాఠ్య ప్రణాళిక దేశమంతా ఒకేలా ఉండాలని, 20% వచ్చేసి స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉండాలని చెప్పింది జాతీయ విద్యా విధానం 1986. గమనిక, ఇక్కడ చూడండి, జాతీయ విద్యా చట్టం 2000 సంవత్సరంలో ఒకసారి, జాతీయ విద్యా చట్టం 2005 సంవత్సరంలో సవరణ చేయటం జరిగింది. జాతీయ విద్యా చట్టము 2000ని, జాతీయ విద్యా చట్టం 2005 సంవత్సరంలో ఈ 2 సార్లు సవరించారు జాతీయ విద్యా చట్టాన్ని. ఇప్పుడు 2000లో ఒకటి, 2005లో. కాబట్టి ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 1968 జాతీయ విద్యా విధానాల సూచన ఆధారంగా మనకి ఏం ఏర్పాటైంది? జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1975 ఏర్పాటైంది. అంతే కదా? అంటే 1968 జాతీయ విద్యా విధానం సూచన ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 1975 ఏర్పాటు అయింది. అలాగే 1986 జాతీయ విద్యా విధానం సూచన ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 1988, అంటే 1986 జాతీయ విద్యా విధానం సూచన ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 1988 అనేది ఏర్పాటైంది. అలాగే 1988 జాతీయ విద్యా చట్టం సంస్కరణ ఆధారంగా, అంటే 1988 జాతీయ విద్యా చట్టం సంస్కరణ ఆధారంగా మనకి జాతీయ విద్యా ప్రణాళిక చట్టము 2000 అనేది ఏర్పాటైంది. అలాగే 2000 జాతీయ విద్యా చట్టం సంస్థల ఆధారంగా, జాతీయ విద్యా చట్టం ఆధారంగా జాతీయ విద్యా ప్రణాళిక నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్, అంతే కదా, జాతీయ విద్యా ప్రణాళిక 2005 అనేది ఏర్పాటైంది. ఓకేనా? కాబట్టి ఇక్కడ చూడండి, ఇంతవరకు మనకి జాతీయ విద్యా ప్రణాళిక ఎలా డెవలప్మెంట్ అయిందని చెప్పొచ్చు అనమాట. ఓకేనండి? అయితే ఇక్కడ కరికులం ఫ్రేమ్వర్క్, ఇక్కడ చూడండి, కరికులం ఫ్రేమ్వర్క్ విద్యా ప్రణాళిక చట్టం అని చెప్తాం కదా. ఓకే, కరికులర్ ఫ్రేమ్వర్క్ అంటే విద్యా ప్రణాళిక చట్టం. విద్యా ప్రణాళిక చట్టం అనేది విద్య ఉద్దేశాలను వ్యాఖ్యానించే ఒక ప్రణాళిక. కరికులం ఫ్రేమ్వర్క్ అంటే విద్యా ప్రణాళిక చట్టం, అంతే కదా. కరికులం ఫ్రేమ్వర్క్ అంటే విద్యా ప్రణాళిక చట్టం. అది విద్యా ప్రణాళిక చట్టం అనేది విద్య ఉద్దేశాలను వ్యాఖ్యానించే ఒక ప్రణాళిక మనకి కరికులం ఫ్రేమ్వర్క్ అని చెప్తాము. ఇది వ్యక్తిగత సామాజిక ఉద్దేశాలకు సంబంధించింది కరికులం ఫ్రేమ్వర్క్. విద్యార్థులకు ఇచ్చినటువంటి అభ్యాసన అనుభవాలను అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకి కరికులం ఫ్రేమ్వర్క్. ఇక్కడ గమనిక ఇచ్చాను చూడండి. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తుందంటే విద్యతో సంబంధం ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాలసీ తయారుదారులు, సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మనకి కరికులం ఫ్రేమ్ గురించి మాట్లాడతాము. కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? విద్యా ప్రణాళిక చట్టం. ఓకేనా? మరి విద్యా ప్రణాళిక చట్టం అంటే ఏంటి? విద్యా ప్రణాళిక సిలబస్ గురించి మనం మాట్లాడాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు అయిపోయింది. ఇక్కడ వరకు మనకి ఒక కాన్సెప్ట్ అయిపోయింది. అంటే మనకి దేని ప్రకారం మనకి ఈ విద్యా ప్రణాళిక చట్టం 2005 లాస్ట్లో మనకి 1975లో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం వచ్చింది. నేషనల్ కరికులం ఫ్రేమ్ 1975 ఒకటి, 1975 తర్వాత సవరణ జరిగి 1988, 2000, 2005 లాస్ట్లో మనకి
నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అనేది అమల్లో ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఫస్ట్ వన్, సో మనకి కరికులం ఫ్రేమ్వర్క్ అన్నాను కదా, విద్యా ప్రణాళిక చట్టం. అంటే మనకి విద్యా ప్రణాళిక చట్టం అనేది విద్యా ఉద్దేశాలను వ్యాఖ్యానించే ఒక ప్రణాళిక అని చెప్పొచ్చు. ఇది వ్యక్తిగత సామాజిక ఉద్దేశాలకు సంబంధించింది. అదే మనకి పాఠశాలలో మనం విద్యార్థులకు ఇచ్చేటువంటి అభ్యాస అనుభవాన్ని అవగాహన చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి గమనిక అని పెట్టాను ఏంటంటే ఇక్కడ, సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అంటే మనకి ఇది చట్టం, అందుకే ఆపాను. సో జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది ఇది విద్యతో సంబంధం ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాలసీ తయారీదారులు, అదేవిధంగా ఉపాధ్యాయ బోధకులు, సమాజంలో ఉన్న ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇవన్నీ కూడా మనకి చట్టమే, ఫ్రేమ్వర్క్, ఇది కూడా ఫ్రేమ్వర్కే, ఈ వార్డ్ ఫ్రేమ్వర్కే, ఇంకా మనకి ఇది కూడా ఫ్రేమ్వర్కే అవుతుంది. ఇక్కడ ఏదో చట్టం అని ఒకటి వచ్చింది కదా, చూద్దాం ఒకసారి ఎక్కడ వచ్చింది ఇది. ఇక్కడ ఒక చట్టం అనేటి వచ్చింది, అదేంటి, అది మనకి 1975లో, అది కూడా మనకి యాక్చువల్గా మనకి చట్టం కాదండి, చట్టం ఇది, సారీ చట్టం, ఓకేనా, అలాగే ఫ్రేమ్వర్క్ అనమాట. ఇంకా కరికులం ఫ్రేమ్వర్క్ ఏంటంటే దీని యొక్క అంశాన్ని చూస్తే మనకి మరి విద్యా ప్రణాళిక చట్టంలో ఏంటి మనకి ఈ కరికులం ఫ్రేమ్వర్క్లో మరి ఏమి ఉంటాయంటే మనకి విద్యా ప్రణాళిక ఆధారాలు ఉంటాయి, మౌలిక విద్యా ప్రణాళిక ఉంటుంది, విద్యా ప్రణాళిక వివరాలు అనేవి ఉంటాయి. కాబట్టి విద్యా ప్రణాళిక చట్టం నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్లో విద్యా ప్రణాళిక ఆధారాలు ఉంటాయి, మౌలిక విద్యా ప్రణాళిక ఉంటుంది, విద్యా ప్రణాళిక వివరాలు అనేవి ఉంటాయి. మన దేశంలో ఎన్సీఆర్టీ ఏం చేస్తుందంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని అభివృద్ధి పరుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. మన దేశంలో జాతీయ విద్యా ప్రణాళిక చట్టాన్ని, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ని అభివృద్ధి పరిచేది ఎన్సీఆర్టీ, ఓకేనా. ఈ ఎన్సీఆర్టీ అనేది ఏం చేస్తుందంటే సిలబస్ టెక్స్ట్ బుక్లో రూపొందించడంలో సూచన చేస్తుంది. ఇంకా ఎన్సీఆర్టీ ఏం చేస్తుంది, సిలబస్ని టెక్స్ట్ బుక్ని రూపొందించడంలో సూచనలు చేస్తుంది. ఇంకా జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఏం చేస్తుంది అంటే చెప్పాను చూడండి ఒకసారి. ఇంకా ఏం చేస్తుంది, ఇది నేషనల్ ఫ్రేమ్వర్క్, ఇది కరికులం ఫ్రేమ్వర్క్, చూడండి ఒకసారి. ఇంకేం చేస్తుందంటే ఇది చాలా జాగ్రత్త చూడండి. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇంకేం చేస్తుందంటే చూడండి, విద్యా గమ్యాలు, జ్ఞానానికి సంబంధించిన అంశాలు, విద్యార్థి అభ్యాస ప్రక్రియకు సంబంధించిన అంశాలు అన్నింటినీ చర్చిస్తుంది. అంటే విద్యా గమ్యాలను చర్చిస్తుంది, జ్ఞానానికి సంబంధించిన అంశాలను చర్చిస్తుంది, అభ్యాసకుడు మరియు అభ్యాస ప్రక్రియకు సంబంధించిన అంశాలు, విద్యార్థి అదేవిధంగా అభ్యాసన ప్రక్రియకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఇది డిస్కషన్ చేస్తుంది కరికులం ఫ్రేమ్వర్క్. తర్వాత విద్యార్థికి అత్యంత ప్రాధాన్యత అనేది ఇక్కడ ఇవ్వబడుతుంది. అదే విద్యార్థికి ఇవ్వాల్సినటువంటి అభ్యాసన అనుభవాలను కూడా మనకి ఇది తెలియచేస్తుంది. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ మనకి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005లో మనం ఉన్నాం కాబట్టి 2005కి సంబంధించినటువంటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మరి ఇది ఏం చెప్పిందంటే మనకు ఒకసారి మనం మాట్లాడదాము. ఓకే, ఇంతవరకు ఓకే. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005. సో ఇది ఏం చేస్తుందంటే మనకి పాఠశాల విద్యలోని వివిధ దశలో ఉండవలసినటువంటి విద్యా ప్రణాళికల గురించి సూచిస్తుంది. పాఠశాల విద్యలో ఏ స్టేజ్లో ఏ కరికులం ఉండాలని చెప్తుంది ఎన్సీఎఫ్ 2005. 1. 2 ఇంకేం చెప్తుందంటే ఇది ఓకే, పాఠశాల విద్యలోని వివిధ దశలో ఉండవలసినటువంటి కరికులం గురించి చెప్తుంది మనకి. ఇంకేం చెప్తుందంటే, ఇంకేం సూచించిందంటే ఇది కళాత్మక విద్య, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్యలను విద్యా ప్రణాళికలో చేర్చాలి. కళాత్మక విద్య, ఆర్ట్, వ్యాయామ విద్య, హెల్త్ ఎడ్యుకేషన్, వీటన్నిటిని కూడా మనకి విద్యా ప్రణాళికలో చేర్చాలని చెప్పేసి ఈ విద్యలను ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో అంశాలుగా చేర్చాలని సూచించిందనమాట. అంటే ఏదైతే మనకి ఈ కళాత్మక, వ్యాయామ, ఆరోగ్య విద్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ప్రాథమిక మాధ్యమిక స్థాయిలో అంశాలుగా చేర్చాలని చెప్పేసి, ఎక్కువ ప్రాథమిక స్థాయిలో ఉండాలి ఇవి. ఈ కళాత్మక విద్య, వ్యాయామ విద్య, ఆరోగ్య విద్య అనేది ఎడ్యుకేషన్ 3 కూడా ప్రాథమిక అదేవిధంగా మాధ్యమిక స్థాయిలో చేర్చాలి. ఉన్నత స్థాయిలో మనకి ఆప్షనల్ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి చెప్పిందనమాట ఇది. అంటే ఈ 3 ఎడ్యుకేషన్స్ని మనం ప్రాథమిక అదేవిధంగా మాధ్యమిక స్థాయిలో ఖచ్చితంగా ప్రవేశపెట్టాలని సూచించింది ఎన్సీఎఫ్ 2005. తర్వాత మనకి ఇంకేం చెప్పిందంటే అభ్యాసన మదింపు అనేది పాఠశాల జీవితంలో ఒక భాగంగా ఉండాలని చెప్పింది. అభ్యాసన మదింపు అనేది
పాఠశాల జీవితంలో ఒక భాగంగా ఉండాలని చెప్పింది ఎన్సిఎఫ్ 2005 అనమాట. ఇంకా గమనిక ఏంటంటే ఇక్కడ వరకు అవుతుంది, ఇంట్రడక్షన్ అవుతుంది. మరి నెక్స్ట్ క్లాస్లో మరిన్ని వీడియోలు చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇంకా మనకి ఏమున్నాయి,